మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మన వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. ఒకరుంటారు, అది మనోళ్లే. మనల్ని చులకన చేస్తూ బయట వాళ్ళ దగ్గర మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మరి మనోళ్లే ఇట్లుంటే బయట వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉండాలి? తిన్నదరగక ఒక కుక్క మురిగితే దాన్ని చూసి ఇంకొక 10 కుక్కలు మురుగుతాయి. అట్లనే మనం తప్పు చేయకపోయినా ఒకరు మన మీద నిందేస్తే అదే నిజం అనుకుని ఇంకో నలుగురు మనల్ని వేలెత్తి చూపిస్తారు. ప్రతి ఒక్కరికి నేను ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. కుక్క అన్నాక మరుగుతుంది, కొందరు మనుషులు అన్నాక నిందలేస్తారు. నాతోని ఎవ్వరు ఎక్కువ కాలం ఉండరు, ఎందుకంటే నాకు నటించురు రాదు, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడు రాదు. నాకు కోపం వస్తే కోప్పడతా, నాతోని ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటా. తాపకొక రంగు మార్చను కాబట్టి ఈ రంగులు మార్చేటోళ్ళంతా నాతో ఉండడానికి ఇష్టపడరు. నేనుండంగా నాతోని మంచిగానే మాట్లాడతారు, నేను అటేడు ఓవుడుతోనే నా గురించి తప్పుగా మాట్లాడతారు. ఎందుకు? మనిషి ఉండంగా ఓ మాట, లేనప్పుడు ఓ మాట. ముఖం పట్టుకొని నువ్వు ఇది అని మాట్లాడలేనప్పుడు నా వెనక మాట్లాడుకొని ఏం లాభం? పచ్చని చేనులో పురుగు పడ్డదనుకో, అది ఆ పంటనంతా నాశనం చేస్తుంది. అట్లనే పచ్చని సంసారంలో కూడా ఎవరైనా సిచ్చు పెడితే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అలాంటి చీడ పురుగులను ఏరి పారేయాలి, లేదంటే అది ఇంకా ఎన్నో పంటలను నాశనం చేస్తూనే ఉంటది. ఆడదానికి అనుకువ ఉండాలి గాని అహంకారం ఉండద్దు. భర్తని ప్రేమతోని కొంగున కట్టేసుకుంటే అదొక అందం, కానీ కాలి కింద చెప్పులాగా చూడాలనుకుంటే అది అహంకారం అవుతుంది. నువ్వు గొప్పగా సంపాదించేదానివే అయి ఉండొచ్చు, నువ్వు ఎవరి అండ లేకుండా బతికేదానివే అయి ఉండొచ్చు, కానీ నీకు నలుగుట్ల మర్యాద కావాలంటే మాత్రం భర్తతోని మాత్రమే వస్తుంది. పెళ్ళైన తర్వాత అత్తారింట్ల ఆడపిల్ల సంతోషంగా ఉండలేదు అంటే 2 కారణాలు. 1, తన సంతోషాన్ని ఓర్చుకోలేని అత్త. 2, తన బాధను అర్థం చేసుకోలేని భర్త. అత్త అర్థం చేసుకోకపోతే బాధ ఏం లేదు, కానీ భర్త అండలేకపోతేనే కష్టం. నువ్వు నమ్మకపోయినా మంచిది, ఒక నిజం చెప్తా. కాసులు లేకపోతే కన్నోళ్ళకు కూడా భారమే. అందరి మీద ప్రేమలే. మనము అనేది అబద్ధం, నేను అనేదే నిజం. నాకు నటించడం రాదు. కోపం వస్తే కోపాన్ని చూపిస్తా, ప్రేమగా ఉంటే ప్రేమనే చూపిస్తా. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా అస్సలు ఉండను. అందుకే నేను ఎవ్వరికీ నచ్చను.